181 సర్వే నెంబర్లో మా ఈ ప్రైవేట్ భూములు ఉన్నాయి. దేవస్థానం ఇది ఈ లేమల గ్రామానికి సంబంధించిన దత్తాత్రేయపేట వాళ్ళు 2 ఎకరాల చిల్లర ఉంది. వాళ్ళు కేటాయించకుండా ఈ ప్రైవేట్గా పట్టాదారు భూములు రైతులు కూడా దాటితో పాటు ఆపేసి ఈ రిజిస్ట్రేషన్లు ఇవన్నీ ఆపేసేసారు. ఎంత దారుణం అంటే అంత దారుణం అది. దానివల్ల మేము కొంత భూమి అమ్మి ఉన్నాం. దాంట్లో వాళ్ళకి రిజిస్టర్ ఎలా చేయాలి? అక్కడ రిజిస్టర్ ఆఫీస్కి పోతేనే వాళ్ళు దేవస్థానం భూములు అంటున్నారు. ఇక్కడేమో వీళ్ళేమో పయ్యాళ్ళో చెప్తాంలే అంటున్నారు. దాంట్లో 6 రైతులు ఉన్నాం. వాళ్ళ సబ్ డివిజన్ చేసి వాళ్ళ నెంబర్ వాళ్ళకి ఇచ్చేస్తే ఇబ్బంది ఉండదు. కానీ వీళ్ళని తీసిపోయి పట్టా రైతులు తీసిపోయి దేవస్థానం అని చేయటం ఏంటి? చాలా దారుణం అండి. అలాంటివి చాలా ఉన్నాయి. వీళ్ళని కలిసామండి. కలిస్తే పూలింగ్కి ఇస్తే అయిపోయిందిగా ఎందుకు మీకు అని అంటున్నారు. అదే సమాధానం అది. ఇవన్నీ మీరు ఆడ తిరుగుతారు ఆడబడతారు పూలింగ్ ఇచ్చేయండి పని అయిపోయిందిగా అంటున్నారు. సిఆర్డీ ఆఫీసులోనే ఈఆర్ఓ గారు ఇల్లు అని అంటున్నారు. అది మనుషులు మేము చూసుకుంటాం ఇంకెందుకు ఇదంతా నేను అంటున్నారు. పని లేదు మరి అర్థం అదే కదండి. 6 నెంబర్లు పట్టాదారులు ఉన్నారు. 2 ఎకరాలన్నర 2 చిల్లర ఉంది వాళ్ళది దేవుని భూమి. వాళ్ళ సబ్ డివిజన్ చేసి వాళ్ళకి ఇచ్చేసేయండి. పట్ట భూమి మేము అసలు వాస్తవంగా మేము ఇద్దాం అనుకున్నాం. వీళ్ళ మూలకాన్ని ఇప్పుడు అది పిల్లలకు కొంత పెట్టాలి. పిల్లలకు పెట్టినాక ఇప్పించేద్దామని మేము అనుకున్నాం మా మనసులో. అసలు లేకుండా చేసేసారు. మాకేంటి చూసుకుంటామంటే ఇప్పుడు ఆ పిల్లలకి ఎలా ఇవ్వాలి? రేపు ప్లేట్లు ఎలా వస్తాయి? మాకు 2 అమ్మాయిలు వాళ్ళిద్దరికి ఇవ్వాలి. రేపు వాళ్ళు మమ్మల్ని ఒత్తిడి చేస్తారు. వాళ్ళకి ఎలా న్యాయం చేయాలి? మేము చెప్తుంటే పయ్యోళ్ళు ఎవరు మరి? ఆ పయ్యోళ్ళు ఎవరు అర్థం కావట్లేదు. పయ్యోళ్ళు అసలు తీసేసింది ఎవడు? ఎబ్లాండ్లో తీసేసింది ఎవరు? రెవెన్యూ. మరి వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఈ మాట అంటున్నారు. ఎందుకు పూలింగ్కి వెళ్ళిందిగా ఇక పూలింగ్లు ఇచ్చేస్తే అన్నీ మేము చూసుకుంటాం. ఈ ఈఆర్ఓకి ఇక్కడే మా సచివాలయంలో చెప్పాము. ఇదే మాట. ఎందుకంటే దీనికి వెళ్తుంది కదా, పూలింగ్కి వెళ్తుందిగా ఇచ్చేయండి ఇక అన్నీ వాళ్ళే చూసుకుంటారు అంటున్నారు. వాళ్ళు ఎలా చూసుకుంటారండి? ఇవాళ ప్లాట్లు రేపు ఒకరికి ప్లాట్ వచ్చింది, ఇంకొకరికి ఇంకో ప్లాట్ వచ్చింది. 2 అమ్మాయిలు నాకు. ఎవరికి మంచిది రావచ్చు, ఎవరికి చెడుది రావచ్చు. అవన్నీ కాదు. నేను రిజిస్ట్రేషన్ వాళ్ళకి చేసి మామూలుగా ఇచ్చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ వైకుంఠపురంలో కూడా ఉందండి మాకు రెవెన్యూ. మా 2 అమ్మాయిలకి చేసేసా. వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. వాళ్ళు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. ఈ ఇట్టాటి పనులు చేస్తే ఏమిస్తానండి? ఎట్ట చేస్తుంటే ఇట్ట రైతులకు భూములు తీసిపోయి దేవస్థానాల్లో కలపడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం ఇబ్బంది పెడుతుంది తప్పితే ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేసి మా అమ్మాయికి మేము పలానా ఆస్తి ఇచ్చాం అనిపించుకోవాలిగా రైతు అనేవాడు. రేపు మా అమ్మాయికి ఆధారిటీ ఏంటి? నేను ఆస్తి ఇచ్చాను, మా అమ్మాయికి ఆధారిటీ ఏంటి? చెప్పండి, మీరు చెప్పండి. ఆ ప్లాట్లు నేను ఇస్తాను, నా పేరుని ఇస్తాయి, ఒకటి వచ్చింది. ఇవన్నీ పేసీలేకండి వారికి. నేను వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి పూలింగ్కి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము పూలింగ్కి వ్యతిరేకం కాదు, రాజధానికి వ్యతిరేకం కాదు. వీళ్ళు చేసే పనులు మరి పై స్థాయికి పెద్దవాళ్ళకి తెలుస్తున్నాయో రాజకీయ నాయకులు తెలియదు. వాళ్ళకి దృష్టి పోతుంది లేదు తెలియదు. ఇదే ఇక అందరిదే సమాధానం. ఇచ్చేసుకోవచ్చండి, ఇస్తే అన్నీ అయిపోతాయి, మేము చూసుకుంటా అంటారు. అప్పుడైనా వాళ్ళు చేయాల్సిందే. దేవస్థానం వాళ్ళు చేయాల్సింది ఆ పని ఇప్పుడే చేయండి. ఇప్పుడు బ్యాంకు లోన్లు ఉన్నాయండి, వాటి పరిస్థితి ఏంటి? 1,50,000 తీసేస్తాం అన్నారు. మరి వాటికేం గడువు వస్తుంది రేపు జూన్కి. కౌళ్ళ సంగతి ఇవన్నీ వస్తాయి, వర్షం వస్తాయి కదా. ఈ పూర్తి చేసుకుంటే ఇంకా ఈ లోపు రేపు పూలింగ్కి ఇచ్చేసి మీకు పూర్తి చేసేది. లేకపోతే వాటి వల్ల రైతులు ఇబ్బంది పడతా అందరూ. ఈ సమస్య బాగా సమస్యగా ఉందండి. ఊరంతా కొంతమంది ఇయటానికి దొరుకుతుంది కూడా ఇదే. తగ్గిటాలు నెంబర్లో భూమి తగ్గటం. నిన్న మా భూమిలోనే మాకు ఎక్కువ రాశారు, మా పక్క వాళ్ళకి తక్కువ రాశారు. అడిగితే వాళ్ళకి ఎవరని చెప్పి డాక్యుమెంట్లో ఎన్ని మొత్తం వాళ్ళకి ఇచ్చాము. ఇట్లా రాయటం ఏంది? మాకున్న 4 ఎకరాలు 55 సెంట్లు అయితే 4 ఎకరాలు 80 సెంట్లు రాశారు. అవతల వాళ్ళకైనా తగ్గించి రాశారు. ఏందని అంటే ఇవన్నీ సరి చేయాలి సార్. రీసర్వే అప్పుడు నేను మొత్తానికి అందరిని కూర్చోబెట్టి చెప్పి పొలాలు ల్యాండ్తో సహా చెప్పా. వాళ్ళ పరిస్థితి అది, రెవెన్యూ పరిస్థితి అలా ఉంది. చేస్తే ఈ తిప్పలు ఎందుకండి రైతులకి? రీసర్వే జరిగింది మా ఊరు, మళ్ళీ పూలింగ్కి వచ్చారు. ఇన్ని రోజులు జరుగుతున్నా కానీ ఏమి లేకుండా ఇట్లా చేసుకోతుంటే ఏం చేస్తామండి? మేము అన్నాం కాగితం రాసియండి, ఈ భూమి మీద ఏ విధమైన ఇబ్బందులు రిజిస్టార్కి రాయండి, రిజిస్టార్ ఒప్పుకుంటాడు ఆ కాగితం తీసుకొని. మీరు ఉన్న కాడ ఉండాల్సింది లేకుండా చేసి మీరు ఇబ్బందులు పెడతాం రైతుల్ని. వీళ్ళు రాసిరండి, రిటర్న్గా రాసిరు. మళ్ళీ వీళ్ళ బయటపడింది కదా డొల్తాను. తీసేసింది ఎంఆర్ఓ ఆఫీసులోనే కదా. మరి అంతే కదా, ఎబ్లాండ్లో తీసేసేది ఎంఆర్ఓ ఆఫీసులోనే జరిగేది.
ఎక్కడ జరగవు. మరి ఏమన్నా రెవెన్యూ వాళ్ళు ఏమంటారండి? ఇదే ఈ మాట చెప్పాడు ఈఆర్ఓ మా ఊరు గ్రామ ఆయన ఆఫీసరు. ఇస్తే ఎందుకండి ఈ గోళం లేకుండా పోయింది కదా. ఈమెను ఎవరు అన్నారా స్వామి, ముందు మా అమ్మాయిలకు పెట్టి మా అమ్మాయిలు చేత ఇప్పిస్తాను, రేపు ప్లాట్లు ఆడొచ్చినా మాకు ఇబ్బంది ఉండదుక, మేము ఇయటానికి సిద్ధం, మేము మాత్రం దాని గురించి నో కాంప్రమైజ్ ఇదేం లేదు, వ్యతిరేకం కాదు అని చెప్పాము. ఆ మాట కూడా చెప్పాము. మీరు ఎందుకు చేయరు మాలాంటి వాళ్ళు, ఇప్పుడు నోరు చేసి అడగలేని వాళ్ళు ఎంతమంది ఉంటారు అనుకున్నారు. ఇప్పుడు రేపు డేట్ దగ్గరకు వస్తుంది, జూన్ నెల వస్తుంది, కాలం నెత్తి మీదకి వస్తుంది, ఈ రుణమాఫీ ఒకటి టైం దగ్గరకు వస్తుంది. ఈ గట్టకపోతే వాళ్ళకి వడ్డీ డబల్ పడిపోయిద్ది. మళ్ళీ కౌళ్ళు కొడడానికి మీకు ఇబ్బంది, గవర్నమెంట్కి. ఈలో పూర్తి చేసుకుని ఇచ్చేస్తే పూలింగ్ ఇచ్చేస్తారు, ఇచ్చేవాళ్ళు ఎత్తండి, వర్షం జరిగిపోతుంటుంది. పై అధికారులకి నాయకులకి వాళ్ళ దృష్టికి పోవట్లేదండి. ఇది రీసర్వేలో కూడా జరిగినాయి. ఈ దేవస్థానం భూములు పెట్టి ఈ గొడవలు జరుగుతున్నాయి. రీసర్వే జరిగినాక ఇప్పుడు రీసర్వే అప్పుడు నేను చెట్టు కింద కూర్చోబెట్టి రెవెన్యూ అధికారులు చక్కగా ప్లాట్లు చూపించి ఈ నిన్న ఎకరాలు అందరి పేర్లు రాపితే దాంట్లో మాకు పిచ్చి రాసి మా పక్క వాళ్ళకి తక్కువ రాశారు. చూడండి, ఇప్పుడు అది మళ్ళీ సరి చేయాలంటే అన్నాలు పట్టిద్ది. మళ్ళీ వాళ్ళు వీళ్ళు సర్దుకొని ఇవన్నీ చేసి మళ్ళీ రికార్డు ఎక్కియాలంటే అన్నాలు పట్టిద్ది. ఎన్ని మాటలు సర్వే చేస్తారు? ఇది ఒక కొత్త సమస్య మళ్ళీ అదండి.